హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విరిగిపోయిన ఒక చిన్న చెట్టు కొమ్మతో ఒక మంచి హోమ్ డెకర్ని చేసేద్దాం. దీనికి ఒక మంచి గ్లాసీ లుక్ రావడం కోసం నేను ఇక్కడ వార్నిష్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. ఈ వార్నిష్ని అప్లై చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన ఉంచుకోండి. చూసారు కదా, అప్లై చేసిన తర్వాత మంచి షైనింగ్ అయితే వస్తుంది. దీన్ని హ్యాంగ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ థ్రెడ్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే జూట్ రోప్ని కూడా తీసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా పర్వాలేదు. ఇలా రెండు వైపులా కట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోవాలి. ఇలా రెండు వైపులా ముడి వేసుకున్న తర్వాత పైన ఇలా పొడవుగా ఉంది కదా, ఇక్కడ కూడా ఒక ముడి వేసుకుంటే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అటు ఇటు కదలకుండా స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కార్డ్బోర్డ్ని తీసుకుందాం. ఈ కార్డ్బోర్డ్ పైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లీఫ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. ఇటువంటివి మొత్తం 5 తయారు చేసుకోవాలి. ముందుగా ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. ఇటువంటివి లైన్స్ ఉంటాయి కదా, మీ దగ్గర ఇది లేనట్లయితే నార్మల్ కార్డ్బోర్డ్కి పైన ఉన్న లేయర్ తీసేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కార్డ్బోర్డ్ని పైన ఉంచుకొని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ లీఫ్కి హాఫ్ పార్ట్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇంకా పైన ఉన్న లైన్స్ అనేవి మనకి ఇలా క్రాస్గా రావాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ని ఇలా తిరగేసుకొని మరొక హాఫ్ని కట్ చేసుకోవాలి. ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ అప్లై చేసుకొని దానిపైన అతికించేసుకోవాలి. ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేసుకోండి. నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్తో కలర్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం అంతా సింగిల్ కలర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత సైడ్న ఇలా గ్లూ అప్లై చేసుకొని జూట్ రోప్ని అతికించుకోవాలి. పురికాస్ అంటారు కదా, ఇలా అతికించుకున్న తర్వాత ఎడ్జ్ అనేది కంపల్సరీగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది షేప్. ఇప్పుడు మరొక వైపు కూడా గ్లూ అప్లై చేసుకొని ఇలా అతికించేసుకోవాలి. చూసారు కదా ఎలా రెడీ చేసుకున్నానో. ఇటువంటివి మొత్తం నేను 5 తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న వాటికి బ్యాక్ సైడ్ ఇలా గ్లూ అప్లై చేసుకొని జూట్ రోప్ని అతికించుకోవాలి. హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాగే మిగతా వాటికి కూడా అతికించుకోవాలి. ఇలా మొత్తం 5 తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చెట్టు కొమ్మకి ముడి వేసుకోవాలి. లేదనుకుంటే గ్లూ అప్లై చేసుకొని గ్లూతో అతికించుకున్నా పర్వాలేదు. అన్నీ ఒకే పొడవులో కాకుండా మిడిల్లో ఉన్నవి కొంచెం పొట్టిగా వచ్చేటట్టుగా అతికించుకోవాలి. ఇక్కడ మొత్తం 5 నేను ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.